హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మనం లాస్ట్ క్లాస్లో ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ చూసాం. సో ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ సమ్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్, గ్లూకోజ్ మాలిక్యూల్లో కనుక మనకి ఫ్రీ ఆల్డిహైడిక్ గ్రూప్ ఉన్నట్లయితే ఇట్ మస్ట్ బి పాజిటివ్ టువర్డ్స్ 2,4-DNP టెస్ట్, అంటే 2,4-DNP టెస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా మస్ట్ బి పాజిటివ్ టువర్డ్స్ సోడియం బైసల్ఫైట్, అదేవిధంగా మస్ట్ బి పాజిటివ్ టువర్డ్స్ షిప్స్ రియేజెంట్. సో అదే ఇవి ఇస్తే కనుక మనకి అప్పుడు ఇవన్నీ పాజిటివ్ ఇవ్వాలి ఎప్పుడు ఆల్డిహైడిక్ గ్రూప్ ఉన్నట్లయితే. కానీ ఇట్ ఈజ్ నెగిటివ్ టువర్డ్స్ 2,4-DNP అని చెప్పాం. అదేవిధంగా నెగిటివ్ టువర్డ్స్ షిప్స్ రియేజెంట్, నెగిటివ్ టువర్డ్స్ సోడియం బైసల్ఫైట్ టెస్ట్. అదేవిధంగా పెంటాఎసిటైల్ గ్లూకోజ్ నెగిటివ్ టువర్డ్స్ హైడ్రాక్సిల్ ఎమైన్, గ్లూకోజ్ ఆక్సైమిన్ ఇవ్వలేదు, పెంటాఎసిటైల్ గ్లూకోజ్. అదేవిధంగా లాస్ట్లో మనం ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మ్యూటా రొటేషన్ అని చెప్పాం. అంటే మ్యూటా రొటేషన్ అంటే ద స్పాంటేనియస్ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్. సో కాబట్టి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఇమీడియట్లీగా ఏం చేస్తారు, అనదర్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేస్తాం. సో కాబట్టి ఈ అనదర్ స్ట్రక్చర్ ఏంటంటే అది సైక్లిక్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేశారు. సో ఈ సైక్లిక్ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకునే ముందు ఫస్ట్ హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ ఒకసారి చూద్దాం. సో కాబట్టి ఈ హెమీ ఎసిటాల్ ఫార్మేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాలిక్యూల్, అంటే ఇఫ్ ఎనీ మాలిక్యూల్ హ్యాస్ కార్బొనైల్ గ్రూప్ వెన్ ట్రీటెడ్ విత్ ఆల్కహాల్, అంటే ROH జనరల్ ఫార్ములా రాస్తున్నాను. సో ఆక్సిజన్ మీద 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. జనరల్గా ఇదేమో పార్షియల్లీ పాజిటివ్ అంటారు, ఇదేమో ఇది పార్షియల్లీ నెగిటివ్, ఇది పార్షియల్లీ పాజిటివ్. దీన్ని ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అంటాం. సో ఈ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ పెయిర్ని ఇక్కడ మెకానిజం చూస్తే మీకు కార్బన్ మీద అటాక్ చేస్తుంది, డొనేట్ చేస్తుంది ఆక్సిజన్. సో ఇమీడియట్లీ ఈ పై ఎలక్ట్రాన్స్ ఎటు మైగ్రేట్ అవుతాయమ్మా, టువర్డ్స్ ఆక్సిజన్. సో కాబట్టి ఇక్కడ మనకి స్ట్రక్చర్ చూడండి. సో CO మైనస్ అవుతుంది, బట్ ఆక్సిజన్ టేకింగ్ దిస్ హైడ్రోజన్. సో కాబట్టి OH అండ్ OR, దీన్ని హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ అంటారు. హెమీ ఎసిటాల్ ఇది మీకు ఆల్డిహైడ్స్లో వస్తుంది. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనే చాప్టర్లో హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ అక్కడ మాట్లాడతాం మనం. ఓకేనా? సో సేమ్ హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే విత్ ఇన్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్లో కూడా మనం హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ని చూద్దాం. సో ఇక్కడ హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ని అయితే వీటిని ఫిషర్ ప్రొజెక్షన్స్ అంటారు. సో ఇది ఫస్ట్ కార్బన్ 1, 2, 3, 4, 5. ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్నటువంటి OH అంటే ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఇది ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అన్నాం, ఇది నెగిటివ్, పార్షియల్లీ నెగిటివ్. సో ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. సో ఇమీడియట్లీగా ఏమవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీద మైగ్రేట్ అవుతాయి. సో ఈ హైడ్రోజన్ని మనం ఈ ఆక్సిజన్కి అటాచ్ చేస్తాం. సో కాబట్టి ఇది హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ విత్ ఇన్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. సో ఇప్పుడు చూడండి, దీనికి 2 రకాల పాసిబిలిటీస్ వస్తాయి. ఇఫ్ OH గ్రూప్ కనుక రైట్ హ్యాండ్ సైడ్కి రావచ్చు, ఇట్ మే బి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఫస్ట్ కార్బన్ ఆటమ్కి, లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది. సో ఇది ఫస్ట్ కార్బన్ C. నెక్స్ట్ సిమిలర్ స్ట్రక్చర్ మొత్తం సేమ్, CH2OH, remaining 1, 2, 3, 4. Here oxygen atom. Okay, ఇది ఫస్ట్ కార్బన్, ఇది ఫిఫ్త్. సో రిమైనింగ్ కాన్ఫిగరేషన్ సేమ్, OH, H, OH, H అండ్ H. హియర్ OH. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే OH రైట్ హ్యాండ్ సైడ్కి రావచ్చు కాన్ఫిగరేషన్లో, ఇది H. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ అటాక్ కనుక ఇటు సైడ్ జరిగిందని, ఇటు సైడ్ జరిగితేనేమో OH
ఇటు సైడ్ వస్తుంది, లేదంటే ఇటు సైడ్కి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీని ప్రకారం అనదర్ పాసిబిలిటీ చూద్దాం. COH ఫస్ట్ కార్బన్, నెక్స్ట్ CH2OH 1 2 3 4. ఫస్ట్ కార్బన్ కనెక్టెడ్ త్రూ ఆక్సిజన్, అంటే ఫస్ట్ అండ్ ఫిఫ్త్ కార్బన్ యాటమ్స్ కనెక్టెడ్ త్రూ ఆక్సిజన్ యాటమ్స్. దీన్ని హెమీ ఎసిటాల్ ఫార్మేషన్ అంటారు. సో ఇక్కడ రిమైనింగ్ కాన్ఫిగరేషన్ మొత్తం సేమే. HOH HOH అండ్ హియర్ HOH అండ్ H, ఇక్కడ కూడా H. సో దీన్ని నేమింగ్ ఎలా ఇవ్వచ్చో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఇది, దీన్ని యానోమరిక్ కార్బన్ అంటారు. యానోమర్ అంటే అప్పర్ కార్బన్. అయితే ఇక్కడ మనకి దీన్ని సింపుల్గా యానోమరిక్ కార్బన్ అంటే ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ అని కూడా అంటాం. ఈ కార్బన్ ఫంక్షనల్ గ్రూప్ కార్బన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యానోమరిక్ కార్బన్ మీద OH రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే, చాలా జాగ్రత్తగా వినాలి, OH రైట్ హ్యాండ్ సైడ్, OH ఎక్కడ ఉండాలి? రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. సో ఉంటే కనుక అప్పుడు దీన్ని ఆల్ఫా అంటారు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, OH ఫస్ట్ కార్బన్ ఆటంకి ఈ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ఇలా కనుక ఉంటే దీన్ని బీటా అని అంటారు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడాలి. సో ఫస్ట్ కార్బన్ ఆటం మీద OH, ఈ OH ఉన్నది కదా, సో OH రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఆల్ఫా. అదేవిధంగా ఫస్ట్ కార్బన్ మీద OH లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే బీటా. ఓకేనా? నెక్స్ట్ ఇది గ్లూకోజ్ డీ కాన్ఫిగరేషన్, అంటే గ్లిజరాల్డిహైడ్తో కంపేర్ చేస్తే, అంటే అవుటర్ మోస్ట్ లాస్ట్ కైరాల్ సెంటర్ దగ్గర ఆక్సిజన్ ఎట్ సైడ్ ఉంది, OH రైట్ హ్యాండ్ సైడ్. సో కాబట్టి అప్పుడు ఏమంటారు దీన్ని క్యాపిటల్ D. ఇక్కడ కూడా అంతే, సేమ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి క్యాపిటల్ D. D అంటే కాన్ఫిగరేషన్ మాత్రమే తెలియజేస్తుంది, రొటేషన్ కాదు, ఆప్టికల్ రొటేషన్ కాదు. అదేవిధంగా నెక్స్ట్ గ్లూకోజ్ డెక్స్ట్రోరొటేటరీ అని చెప్పాం. అంటే ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే డెక్స్ట్రోరొటేటరీ అంటారు. ఆల్రెడీ నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో కాబట్టి దీన్ని ఏ సైన్తో ఇండికేట్ చేస్తారు? ప్లస్. ఇది ఏ మాలిక్యూల్ అమ్మా? గ్లూకోజ్. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది పైరాన్ని పోలి ఉంది. పైరాన్ 6 మెంబర్డ్ రింగ్ ఇంక్లూడింగ్ ఆక్సిజన్, దీన్ని పైరాన్ అంటారు. పైరాన్. సో కాబట్టి దీన్ని అప్పుడు మనం ఇది పైరాన్ లైక్ స్ట్రక్చర్గా 1 2 3 4 5 అండ్ ఆల్సో ఆక్సిజన్ 6. ఇంకో విషయం, ఈ కార్బన్ని రిప్రజెంట్ చేయవు, ఇది కార్బన్ కాదు, జస్ట్ లింక్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాం, హెమిఎస్టాల్ ఫార్మేషన్, అంతేగాని ఇవి కార్బన్ యాటమ్స్ కాదు. ఈ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసమే నెక్స్ట్ మనకి హ్యావర్త్ ప్రొజెక్షన్స్ వస్తాయి. సో కాబట్టి పేరేమైంది? పైరాన్. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ కార్బోహైడ్రేట్స్ ఓజ్తో ఎండ్ అవుతాయి కాబట్టి గ్లూకోపైరనోజ్. దీన్ని ఏమంటారంటే ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్. నెక్స్ట్ వన్ ఈ స్ట్రక్చర్కి వద్దాం. సో ఇప్పుడు ఇది బీటా, ఇది OH ఇటు సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో కాబట్టి నెక్స్ట్ ఇది కూడా డెక్స్ట్రోరొటేటరీ కాబట్టి ప్లస్. ఏ మాలిక్యూల్ ఇది? గ్లూకో. నెక్స్ట్ ఇది 6 మెంబర్డ్ రింగ్, అంటే అపియర్స్ లైక్ పైరాన్ స్ట్రక్చర్ని కలిగి ఉంది, పైరాన్ లాగా ఉన్నది కాబట్టి పైరాన్. తర్వాత ఓజ్, అన్ని కార్బోహైడ్రేట్స్ దేనితో ఎండ్ అవుతాయి? ఓజ్తో ఎండ్ అవుతాయి. సో కాబట్టి మనకి ఈ స్ట్రక్చర్ని ఏమంటారు? ఆల్ఫా డి గ్లూకోపైరనోస్, బీటా డి గ్లూకోపైరనోస్. ఓకేనా? నిన్న చెప్పాం కదా, ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. ఆల్ఫా డి గ్లూకోజ్ ఎంత చెప్పాం మనం? 36%.
36% చెప్పాం. బీటా డీనేమో 64%. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ 0.0%. మోస్ట్ స్టేబుల్ ఫామ్ ఏది అంటే బీటా, అంటే తర్వాత మాట్లాడదాం అది. నెక్స్ట్ వన్, ఓకేనా. అయితే ఇక్కడ మనకి సమ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఇవి కార్బన్ ఆటమ్స్ లాగా, అంటే కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇవి కార్బన్ ఆటమ్స్ అనుకో, జనరల్గా మనం బాండ్ లైన్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ కార్నర్ ఇక్కడ CH2 అని, ఇది CH2 అని అనుకుంటాం. సో ఈ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం మనకి ఇదేంటంటే ఫిషర్ ప్రొజెక్షన్స్ అంటారు. ఈ స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి. సో ఇలా ఉన్న స్ట్రక్చర్ని కాస్త ఇలా, ఓకేనమ్మా, అంటే ఇది నియర్ టు యూ, అదేవిధంగా బ్యాక్ సైడ్ టు యూ, ఈ విధంగా స్ట్రక్చర్స్ని డ్రా చేస్తారు. ఆ స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే హ్యావర్త్ స్ట్రక్చర్స్ అంటారు. ఏం స్ట్రక్చర్స్? హ్యావర్త్ స్ట్రక్చర్స్. ఇవి సైక్లిక్ స్ట్రక్చర్స్. ఇవి హ్యావర్త్ స్ట్రక్చర్స్. సో ఈ హ్యావర్త్ స్ట్రక్చర్స్ని చాలా జాగ్రత్త చూడండి. ఫస్ట్ వీటిని బట్టి వీటిని డ్రా చేస్తాం. 6 మెంబర్ రింగ్ తీసుకోండి. ఈ సైక్లిక్ స్ట్రక్చర్స్ మనకి చాలా యూజ్ ఉన్నాయి. అంటే మనకి RNA, DNA వీటన్నిటిలో కూడా లేదు. ATP, ADP, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, వీటన్నిటిలో ఈ సైక్లిక్ స్ట్రక్చర్సే గీస్తాం మనం. ఓకే, ఇది ఫస్ట్ కార్బన్ 1 2 3 4 5. జస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ జస్ట్ ఇలా ఉన్నటువంటి స్ట్రక్చర్ని మనం ఇలా గీస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ కూడా మీరు డౌన్ సైడ్లో రాయండి, కింద వైపుకు రాయండి. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కార్బన్ దగ్గర OH ఎలా ఉంది? కింద వైపుకు OH. నెక్స్ట్ సెకండ్ కార్బన్ దగ్గర OH చూడండి ఎక్కడ ఉంది? కింద వైపుకు OH. నెక్స్ట్ థర్డ్ కార్బన్ దగ్గర H. నెక్స్ట్ ఫోర్త్ కార్బన్ దగ్గర OH. నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర CH2. ఆల్వేస్ అప్పర్ సైడ్ రాయండి, CH2OH. సో రిమైనింగ్ అన్నీ ఇక్కడ OH ఉంది కాబట్టి H, ఇక్కడ ఏమవుతుంది H, ఇక్కడ OH, ఇక్కడ H, ఇక్కడ H. మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇటు రైట్ సైడ్ ఉన్నాయన్నీ కింద వైపుకి రాయాలి హ్యావర్త్ స్ట్రక్చర్స్లో. ఓకేనా. కాబట్టి ఇక్కడ OH డౌన్వర్డ్ డైరెక్షన్ కిందకి రాయండి, OH ఇటు సైడ్, అది ఇటు సైడ్ ఉన్నాయన్నీ అప్పర్ సైడ్ రాయండి, పై వైపుగా రాయండి ఈ హ్యావర్త్ స్ట్రక్చర్స్లో. ఓకేనమ్మా. సో దీన్ని ఇక్కడ హ్యావర్త్ స్ట్రక్చర్లో OH కింద వైపుకు ఉంటే ఏమంటారా అంటే ఆల్ఫా అంటారు. రిమైనింగ్ మొత్తం సేమే, ఆల్ఫా D ప్లస్ గ్లూకోపైరనోస్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ బీటా స్ట్రక్చర్ తీసుకుందాం. సో ఈ బీటా స్ట్రక్చర్ రైట్ సైడ్ ఉన్నాయన్నీ డౌన్ వైడ్కి రాయండి, కింద వైపుకి H, OH పైన ఉంది కదా. నెక్స్ట్ ఫస్ట్ ఈ సైడ్కి రాద్దాం. సో కాబట్టి నెక్స్ట్ ఏముందమ్మా OH, నెక్స్ట్ H, నెక్స్ట్ OH, తర్వాత ఇది CH2OH ఎప్పుడు పై వైపుకి రాయమన్నాం కదా, OH అండ్ H. సో దీన్ని ఏం కూడా ఏంటంటే ఇవి హ్యావర్త్ స్ట్రక్చర్స్. దీన్ని బీటా OH పై వైపుకు ఉంటే కనుక బీటా అంటారు. బీటా D ప్లస్ డెక్స్ట్రో అంటే డెక్స్ట్రో రొటేషన్ తెలియజేస్తుంది. బీటా D గ్లూకోపైరనోస్. ఓకే, ఇవి హ్యావర్త్ స్ట్రక్చర్స్. ఇప్పుడు ఒకసారి వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు మాలిక్యూల్ ఆల్ఫా ఐసోమర్ అండ్ బీటా ఐసోమర్, ఈ రెండు సేమా డిఫరెంటా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ టూ కాన్ఫిగరేషన్ సేమ్ ఆర్ డిఫరెంట్? సో అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ కార్బన్ దగ్గర చూడండి, కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంది. ఇక్కడేమో OH రైట్ సైడ్ ఉంది, ఇక్కడేమో OH లెఫ్ట్ సైడ్ ఉంది.
సో కాబట్టి ఏ కార్బన్ ఇది? యానోమరిక్ కార్బన్. సో యానోమరిక్ కార్బన్ అంటే ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ని యానోమరిక్ కార్బన్ అంటే పైన ఉన్నటువంటి కార్బన్ని అప్పర్ కార్బన్ని యానోమర్ అంటే గ్రీక్లో అప్పర్ అని వస్తుంది. సో కాబట్టి ఈ ఫంక్షనల్ గ్రూప్ దగ్గర దీస్ 2 మాలిక్యూల్స్ ఏమైనాయి? కాన్ఫిగరేషన్ డిఫర్ అయినాయి. సో మరి కాన్ఫిగరేషన్ డిఫర్ అయితే వాటిని ఏమంటారా అంటే యానోమర్స్ అంటారు. అంటే ఈ 2 ఆల్ఫా బీటా ఫార్మ్స్ని ఏమంటాం? యానోమర్స్. అంటే 2 మాలిక్యూల్స్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్, ఓన్లీ 1 కైరాల్ సెంటర్. ఓకేనా? సో కాబట్టి వాటిని ఏమంటారా అంటే యానోమర్స్ అంటారు. అంటే మాలిక్యూల్స్ 2 మాలిక్యూల్స్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఎట్ యానోమరిక్ కార్బన్. సింపుల్గా చెప్పాలంటే యానోమరిక్ కార్బన్ దగ్గర కనుక 2 మాలిక్యూల్స్ కాన్ఫిగరేషన్ డిఫర్ అయితే వాటిని ఏమంటారా అంటే యానోమర్స్. మరి యానోమర్స్ అంటున్నారు కదా, వీటిని ఎపీమర్స్ అనొచ్చా? ఎస్, ఆల్ యానోమర్స్ ఆర్ ఎపీమర్స్ బట్ నాట్ వైస్ వర్సా. అంటే అన్ని ఎపీమర్స్ యానోమర్స్ కావు. ఎందుకంటే ఈ ఎపీమర్స్ అనేటువంటి మాలిక్యూల్స్ హ్యావింగ్ మోర్ దాన్ 1 కైరాల్ సెంటర్ బట్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఓన్లీ 1 కైరాల్ సెంటర్. సో కాబట్టి డిఫరెంట్ ఓన్లీ 1 కైరాల్ సెంటర్ అయితేనే వాటిని మనం ఎపీమర్స్ అంటాం. అదే యానోమర్స్ అలా కాదు, ఓన్లీ ఎక్కడ డిఫర్ అవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్ కార్బన్లోనే మనకి కాన్ఫిగరేషన్ డిఫర్ అవ్వాలి. అలా అయితేనే వాటిని మనం యానోమర్స్ అంటారు. ఓకేనా? సింపుల్గా కార్బోహైడ్రేట్స్లో ఆల్ఫా అండ్ బీటా ఐసోమర్స్ ఆర్ యానోమర్స్. ఎనఫ్, అంతే, ఇంకా నో డౌట్. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ వీటికి సంబంధించి ఈ హ్యావర్త్ స్ట్రక్చర్స్లో మనకి చైర్ అండ్ బోట్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. చైర్ అండ్ బోట్, వాటిల్లో సో ఇది ఈ కాన్ఫిగరేషన్ అన్నీ చెప్పట్లేదు, అన్ని ఇక్కడ జస్ట్ చోట రిప్రజెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సియల్ అనుకుంటే ఇక్కడ OH యాక్సియల్ అండ్ ఈక్విటోరియల్ పొజిషన్ ఉంటుంది, ఇట్లా రాస్తే ఈక్విటోరియల్ అంటారు. సో ఇది ఆల్ఫా అనుకుంటే నెక్స్ట్ వన్ OH. సో ఇదేమో ఈక్విటోరియల్ పొజిషన్, ఇది బీటా. ఈ ఆల్ఫా బీటాల్లో ఏది స్టేబుల్ అంటే బీటా స్టేబుల్ అని చెప్తాం. బీటా కన్ఫర్మేషన్ స్టేబుల్. ఓకేనా? ఎందుకనంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, సో ఈ రెండింటికి మధ్య ఏంటంటే హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ ఉంటుంది. ప్రజెన్స్ ఆఫ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో కాబట్టి ఇదేమో ఆల్ఫా అంటారు. ఆబ్జెక్టివ్లో అంటే వేరే మన ఎంసెట్ వీటిల్లో అడగరు, కానీ ఎక్కువ ఐఐటి కానీ జేఈలో వీటిల్లో అడిగే అవకాశం ఉంది. అంటే జనరల్గా 2 కన్ఫర్మేషన్, చైర్ బోట్. చైర్ అంటే సింపుల్గా లాగేస్తామమ్మా, బోట్ అంటే ఇది బోట్. సైక్లోహెక్సేన్కి వస్తాయి మీకు ఇవి, మీకు రావాలి అంటే జస్ట్ ఇదేమో బోటు, ఇదేమో చైర్. దీంట్లో యాక్సియల్ ఈక్విటోరియల్ పొజిషన్స్ అంటారు. అంటే ఈ స్ట్రక్చర్ నేను మీకు చూపిస్తాను, రైట్? ఓకేనా? సో ఇవి ఏంటంటే సైక్లిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ గ్లూకోజ్. సో ఈ సైక్లిక్ స్ట్రక్చర్స్ అనేటువంటివి మ్యూటా రొటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్ఫా నుంచి బీటా, బీటా టు ఆల్ఫా ఈక్విలిబ్రియం పొజిషన్ ఇది. సో ఇక్కడ అంటే స్పెసిఫిక్ రొటేషన్ స్పాంటేనియస్గా చేంజ్ అవుతూ ఉంది కదా, 111 to 52.5, అదేవిధంగా 52.5 నుంచి 19.2, 19.2 నుంచి 50.5. దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే సైక్లిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకేనా? సో ఇది సైక్లిక్ స్ట్రక్చర్కి సంబంధించి. ఓకే, సో వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.